చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అంకట్ ఆభరణాల తరుగు చర్చలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. ఒంగోలు నగరంలోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయాన్ని బలోపేతం చేయడమే మెగా పీటీఎం లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి భారీ నిధులు కేటాయించి పాఠశాలల ఆధునీకరణ, నాణ్యమైన యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతుల కల్పన చేపట్టిందన్నారు. తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి ఫ్యామిలీలో చదివించుకోవాలన్నది పెద్ద యుద్ధం లాంటిది. కాకపోతే దీనికి మేల్కొల్పుగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, వీరందరూ ఒక మంచి పథకాన్ని చేపట్టారు. చదువుకి ఎటువంటి బీదరికం అనేది అడ్డు రాకూడదు. ప్రతి పిల్లవాడు, పిల్లలు అందరూ చదువుకోవాలి, సమాజంలో ఒక దృక్పథం అనేది అనేటటువంటి దృక్పథంతో వీళ్ళందరూ కృషి చేశారు. కాకపోతే ఒక తల్లిదండ్రికి కరెక్ట్ టైంకి ఏది కావాలన్నది వీళ్ళకున్న అటువంటి ఆలోచన విధానం అనేది చాలా మంచిది. నిజానికి ఈ ఫీజులు ఎట్లా కట్టించుకోవాలి, చెల్లించుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అన్నటువంటి విధానం మీద సమయానికి మనకు ఒక తల్లికి వందనం అనే నిధులను మనకు మన ఖాతాల్లో ఇచ్చి మనకు చాలా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ వేదిక ప్రకారంగా నేను నా తరఫు నుంచి, మిగతా తల్లిదండ్రుల తరఫు నుంచి మన గవర్నమెంట్కి, మన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కేటాయిస్తున్న మన ఎమ్మెల్యే గారికి, ఇంకా ఇతర చైర్మన్లకి, ఇతర అతిథులందరికీ, అధికారులకు, మన కమిషనర్ గారికి, పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. నా గర్వంగా సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి ఒంగోలు లేడీస్ ఎక్కువ చదువుకున్న స్కూల్ ఇది. ఈ చుట్టుపక్కల కూడా మా రిలేటివ్స్ చాలా మంది చదువుకున్నారు. అప్పట్లో స్కూల్లో సీట్ రావడం కష్టం. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ తెచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మాత్రం అందరు రికమెండేషన్ చేయమంటున్నారు ఇక్కడ స్కూల్లో సీట్ కావాలని. ఇంకా పిల్లలు చదువుకునేటప్పుడు ఇంకా బాగా చదువుకోవాలంటే సమస్యలు లేకుండా టాయిలెట్స్ కానివ్వండి, మీరు సంబంధించి కానివ్వండి, వాళ్ళు డైరెక్ట్ చెప్పలేరు. అందుకని వాళ్ళ పేరెంట్స్ ద్వారా, కమిటీల ద్వారా, ఉపాధ్యాయులకి, అధికారులు చెప్పి పరిష్కరించుకుంటూ బాగా చదువుకుంటా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంక స్కూల్కి సంబంధించి ప్రైమరీ స్కూలు ఈ పక్క సందులో ఉండేది బిల్డింగ్ పాడవడం వల్ల ఇక్కడ నడుపుతున్నారు. ఇది ఆ బిల్డింగ్ కూడా మధ్యలో కొత్తది స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగింది. మన ఎమ్మెల్యే గారు కూడా చూపించడం జరిగింది. అది త్వరలోనే కట్టిస్తామని హామీ ఇచ్చారు. అది కానీ కట్టిస్తే ఇది ఆడ షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ ఇంకా ఎక్కువ మంది కూడా బాగా చదువుకోవడానికి, సౌకర్యాలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఎమ్మెల్యే గారు అది కృషి చేసుకుంటున్నాను. ఇంకా మీరందరూ కూడా మీ సమస్యల్ని మన పేరెంట్స్ కమిటీ ద్వారా అధికారులకు చెప్పి బాగా చదువుకోవాలని. ఒంగోలు శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత, నిశ్శబ్దంగా ఉండాలిరా, వాళ్ళ సొంత సౌండ్ వస్తుంది. యాక్టివ్ లీడర్స్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని ప్రోత్సహిస్తూ మొన్న కూడా ఒక ఎగ్జామ్ పెట్టి 100 మంది పిల్లల్ని వాళ్ళ ట్రస్ట్ ద్వారా చదివించడం జరుగుతుంది. అటువంటి విద్యా ప్రదాత అయినటువంటి జనార్దన్ రావు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఓడా చైర్మన్ రియాజ్ గారికి, కమిషనర్ వెంకటకృష్ణ గారికి, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, టాటా ప్రసాద్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా బుజ్జి గారికి, శాండిల్య గారికి, పప్పు శ్రీను గారికి, శ్రీరామూర్తి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినసారి కూడా మెగా పీటీఎం కార్యక్రమం కూడా పెట్టాం. ప్రతి సంవత్సరం కూడా ఈ నెలలో స్కూల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఒకసారి పేరెంట్స్ తోటి కూడా మాట్లాడితే పేరెంట్స్, టీచర్స్ కోఆర్డినేషన్ మీటింగ్ అని సందర్భంగానే ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు పిల్లలకి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పనులు కూడా చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు
ప్రతి ఒక్కటి కూడా జీరో లెవెల్లో ఒక రూపాయి అనేది పిల్లల చేత అనేది లేకుండా ఈరోజు పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు టై పెట్టుకొని వెళ్తున్నారు, మంచి యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నారు, మంచి బూట్లు వేసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ చూసిన తర్వాతే మన లోకేష్ గారు వాళ్ళకి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్నం భోజనం కానీ వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు ఈరోజు బుక్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా మన స్టాఫ్ను కూడా పెంచారు. అదేవిధంగా ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేశారు. ఈరోజు ప్రతి దగ్గర ఏ మూలకైనా ఈ రాష్ట్రంలో వెళ్ళారు అంటే అన్ని స్కూల్స్ కూడా రెనోవేట్ చేయటం, అదేవిధంగా స్కూళ్ళు ఏదన్నా ఎలక్ట్రిసిటీ కానీ ఫ్లోరింగ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అదనంగా ఈ క్లాస్ రూమ్స్ కావాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఎంతో ఖర్చు పెడతా దగ్గర 38,000 కోట్లు బడ్జెట్ ఈరోజు ఈ ఓన్లీ ఎడ్యుకేషన్కి పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. ఈరోజు తల్లికి వందనం కూడా ఎప్పుడూ లేని విధంగా తల్లికి వందనం, పేదవాళ్ళ పిల్లలు చదువుతున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఉండకూడదనే ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకు కూడా ఈరోజు 10,150 కోట్ల రూపాయలని ఈరోజు అందరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నిన్న మొన్న ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందరి అకౌంట్లో పడ్డాయి. దగ్గర మన జిల్లాలోకి వచ్చే లోపలికి మనకి 2,08,000 మంది విద్యార్థులకి 270 కోట్ల రూపాయలు ఈరోజు వేశారు మన జిల్లాలో. మన నియోజకవర్గానికి వచ్చేకి 42,599 మందికి 7,40,00,000 మంది డబ్బులు ఈరోజు తల్లిదండ్రులకు వేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చేస్తున్నా. ఈ స్కూల్లో 610 మంది విద్యార్థులకు కూడా మనకు తల్లికి వందనం కూడా అందరూ కూడా వాళ్ళకు కూడా వేశారు. దానికి కూడా 7 లక్షల రూపాయలు, 39,000 రూపాయలు ఈరోజు మన స్కూల్లో చదివే పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో పడ్డాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా పిల్లలు చదవాలి, పిల్లలు బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు కూడా ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా తల్లిదండ్రులు కూడా ఈ మీటింగ్ పెట్టారు, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఈరోజు ఖర్చు పెడతా ఉంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీ కుటుంబాలు బాగుండాలని, మీ కుటుంబాలతో పాటు మీ పిల్లలను కూడా మీరు ఇంటికి రాగానే ఏదో స్కూల్కి పంపించాము, మన టీచర్స్ హెడ్ మాస్టర్ వాళ్ళు చూసుకుంటారు, మనకేముందిలే అని చెప్పేసి మీరు ఏదో పనులు చేసుకుంటా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారు అంటే తప్పకుండా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తుంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం చెప్పారు వాళ్ళ స్కూల్లో, ఏ సబ్జెక్ట్ ఏం చెప్పారు, మీరు డైలీ స్కూల్కి వెళ్తున్నారా లేదా, అదేవిధంగా కనీసం 2 నెలలకు ఒకసారి మీ క్లాస్ టీచర్తో మాట్లాడటం, మా అమ్మాయి ఎలా ఉంది, ఎలా చదువుతుంది అనేది మన టీచర్స్ మీటింగ్ కూడా పెడతారు. కాబట్టి వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్లో మీరు ఖచ్చితంగా వాళ్ళను కూడా క్వశ్చన్ చేసి మా పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు ఏదో ప్రభుత్వం అకౌంట్కి డబ్బులు వస్తుంది, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్కి పంపించినప్పుడు ఆ టీచర్లు ఏదో చేస్తారనేది ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేస్తారో రేపు మళ్ళా కూడా వాళ్ళు స్కూల్కి పోతున్నారా వస్తున్నారా అని వాళ్ళ చేతికి వాళ్ళు వదిలేసినప్పుడు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే వాళ్ళని 10th వరకు వాళ్ళని జాగ్రత్తగా చదివిస్తారో ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు. ఈరోజు హెచ్ఎం గారిని ఇందాక నుంచి నేను గమనించాను. నేను ఎందుకంటే నేను ఎలక్షన్ అప్పుడు ఇందాక మా తాతా ప్రసాద్ అన్నట్టు ఎలక్షన్ అప్పుడు వచ్చేవాడిని, అన్నీ తిరిగి వెళ్ళేవాడిని తప్పితే ఈ స్కూల్లో ఇట్లాంటి ఫంక్షన్కి నేను ఇప్పుడే రాలా. పోయినసారి కొత్తపట్నంలో హై స్కూల్లో పెట్టాం, అంతకుముందు ఇంకో దగ్గర పెట్టాం. కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మన హెచ్ఎం గారు మాట్లాడేది కానీ, మన స్టాఫ్ కానీ, వాళ్ళ డిసిప్లైన్ కానీ, వాళ్ళు చెప్పే విధానాలు కానీ ఒక ప్రైవేట్ స్కూల్ వాతావరణం కూడా కనపడతా ఉంది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయి ఇట్లా డోర్స్ వేయటం, ఎవరిని లోపలికి రానియకుండా ఉంటాం, అదేవిధంగా ఎవరన్నా చెప్తేనే వాళ్ళ పేరెంట్స్ వస్తేనే పంపించటం, ఇలాంటివన్నీ ఉండేది. గవర్నమెంట్ స్కూల్లో అంతగా పట్టించుకోరు. మనకు ఎక్కడా కూడా కొన్ని స్కూల్స్లోనే ఇలాంటి స్టాఫ్ ఉన్నప్పుడే అలా అరే బుజ్జి అమ్మాయిలు, అరే అందరూ పేరెంట్స్ ఒక్క నిమిషం. మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు నిజంగా అచ్చమైన తెలుగు మాటలు, ఇందులో కవిత్వం లేదు, ఏమీ లేదు, మనసులో భావాన్ని దీని మీద పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని
ఆశీర్వదించడానికి వచ్చి మా వేడుకను జయప్రదం చేసినటువంటి సార్కి మనస వాచ కర్మణ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము సార్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.